మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా మీ అమ్మగారు కానీ ఇంకెవరైనా అత్తయ్య వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా ఆడవాళ్ళల్లో 40 to 50 years ఉన్న వాళ్ళల్లో కాళ్ళు చేతులు తిమ్మిలుగా ఉన్నాయని చెప్తున్నారా ఎవరైనా? లైక్ అన్నం తింటున్నప్పుడు కూడా ఇదంతా తిమ్మిర్లు వచ్చేస్తుంది, తినలేకపోతున్నామని చెప్తున్నారా? ఈ భుజాలు కూడా నొప్పిగా భారంగా అనిపిస్తూ ఉంటున్నాయి, అసలు ఓపిక లేనట్టు ఉంటుంది అని ఈ ఇష్యూస్ మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? అసలు ఇవి ఎందుకు జరుగుతాయి? కామన్గా చాలామందిలో ఉండే సమస్యగా అందరూ చెప్తున్నారు. మరి ఇవి ఎందుకు వస్తాయి? ఆడవాళ్ళలో మాత్రమే వస్తాయా? వస్తే కారణాలు ఏంటి రావడానికి? ఇవి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, ఏజ్ పెరిగే కొద్దీ సహజంగా వయసుతో పాటు వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానివ్వండి, ఓపిక లేకపోవడం, ఇవన్నీ కూడా. కానీ చేతులు అవును, అన్నం తినడానికి కూడా బాడీ సహకరించకుండా చేతులు తిమ్మిర్లు వచ్చేయడం అంటే ఇది దేనికి సంకేతం సార్? అసలు బాడీలో ఏ డెఫిషియన్సీ వస్తే ఇది వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, నరాలలో పట్టు తగ్గడం వల్ల. మెయిన్ కాజ్ నరాలలో పట్టు తగ్గిపోతుంది, నరాల పట్టు కోల్పోతుంటాయి. సో దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఓకే, అదే విషయం. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫుడ్ విషయంలో కానివ్వండి, ఏదన్నా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా మన ఆయుర్వేదం? ఎస్, మనం ఏంటంటే ఎప్పుడైతే 40 ఏళ్ళు 45 దాటాయి, అప్పటికి మహిళల్లో అయినట్లయితే ఈవెందో మేల్స్లో కూడా వస్తాయి, కానీ ఎక్కువగా అత్యధికంగా మీరు చెప్పినట్టు మహిళల్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకు అంటే ఆఫ్టర్ 42 years 45 years మోనోపోజ్ దశ వస్తుంది. అప్పటి వరకు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఇలాంటివి ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎప్పుడైతే మోనోపోజ్ దశ వచ్చాక ఆ హార్మోన్స్ లాక్ అవుతాయి, లాక్ అవ్వడం వల్లనే మోనోపోజ్ దశ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటి, ఎముకల గట్టిదనం తగ్గిపోతుంది, యాజ్ వెల్ ఎస్ నరాల వీక్నెస్ వస్తుంది. జనరల్ నర్వస్ సిస్టమ్, నరాలు వీక్ అయ్యాయి అని చెప్తూ ఉంటాం మామూలు వాడుక వాటికి. ఏదేమైనా నరాలు వీక్ అవుతాయి, ఇట్ ఈస్ దట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్తాం వైద్య పరిభాషలో. సో మరి ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడితే మంచిది. వచ్చాక ఇబ్బంది పడి పరిగెట్టే కన్నా రాకుండా జాగ్రత్త పడడం మంచిది. దీనికి గాను మరి ఏం చేస్తే మనం వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు, ఎనీవే ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ నరాలు చచ్చిపడిపోతున్నాయి, నరాలు పనిచేయట్లేదు అని చెప్పుకుంటున్నాం ఎంతసేపు. సో మనం తీసుకునే ఆహారం ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, చాలా ఇంపార్టెన్స్. ఏంటి, వీళ్ళు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్కి లోనై మామూలుగా ఎప్పుడు ఇదే పనిలే, ఇదే ఒకలాగానే ఉంది అని చెప్పేసి యాంత్రిక జీవనం అయిపోయిందని చెప్పేసి వాళ్ళగా స్వంతగా చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. ఇలాంటి అవ్వడం వల్ల ఎవరికి వారుగా సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నారు. పెద్దవాళ్ళు అయ్యాక 45-50 అంటే అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు వెళ్ళిపోవడం వల్ల కాలేజీకి వెళ్ళడం ఏదేదో ఉంటుంటాయి. సో వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట 9-10 లోపు అసలు మాట్లాడించే అవకాశం ఉండదు మహిళల్ని. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేదా కాలేజెస్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, భర్త స్కూల్కి ఆఫీస్కి వెళ్ళడం. ఇలా ఒకవేళ ఈ మహిళలు కూడా ఉద్యోగస్తులు అయితే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, గబగబా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని 8-9 కల్లా బయటకు వెళ్ళిపోవాలి. సో ఇట్ ఈజ్ అండ్ మెకానికల్ లైఫ్, ఒక యంత్రంలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వారికి శ్రద్ధ తగ్గిపోతుంది, వారిగా వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం పూర్తిగా తగ్గిపోతుంది, తీసుకునేటటువంటి ఇంటేక్ ఫుడ్ తగ్గుతుంది. ఇట్ ఈస్ అండ్ కామన్ థింగ్ అనమాట. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అందుకని వేళలు తప్పకుండా ముప్పూటలా హాయిగా తినండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్తుంటాం. అది కరెక్ట్ అనమాట. సామెత అయినప్పటికీ ఇట్ ఈస్ అండ్ కరెక్ట్ అనమాట, సూటబుల్ వర్డ్.
ఏంటి ఉదయం లేవగానే 8 నుండి 10 లోపు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక అల్పాహారం చేయండి. ఇంత రైస్ తిన్నా సరిపోతుంది, టిఫినే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మధ్యాహ్నం పూట కూడా భోజనం చేయవచ్చు. భోజనంతో పాటు ఏమైనా పళ్ళు కానీ స్వీట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఈజీ టు డైజెస్ట్, మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ లేదా పళ్ళు ఏదైనా తీసుకోవాలి. నైట్ 8 నుంచి 9 లోపు భోజనం చేయాలి తప్పనిసరిగా. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, అన్ని రకాల కూరలు తినవచ్చు. ఎలాంటి ఇద్దమిద్దంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అందరూ ఆలోచిస్తున్నారు ఏంటి, సోరకాయ తింటే ఏమవుతుందో, టమాటా తింటే ఏమవుతుందో, అన్నం తినొచ్చా తినరాదా, పాలు తాగొచ్చా తాగరాదా, శర్కర తినొచ్చా తినరాదా, ఇలాంటి 1,00,000 అనుమానాలు ఉన్నాయి జనాలకి. అందువల్ల ఎలాంటి అనుమానానికి తావివ్వకుండా మన సమాజంలో లభిస్తున్నటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చు. రైస్ అవ్వచ్చు, ఉప్మా రవ్వ అవ్వచ్చు, అటుకులు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలు సమతులంగా సమానంగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంతే తప్ప చాలా మంది అనుకుంటున్నటువంటిది ఏంటంటే అన్నం తినకూడదట, పాలు తాగకూడదట, చక్కెర తినకూడదట, తెల్ల ఏవి తిన్నా కూడా మనం మనుషులు బ్రతకమట, తినొద్దు అని చెప్పి ఒక అపోహలోనయ్యారు జనాలు చాలా మంది. సో అందువల్ల శ్రోతలందరూ బాగా గమనించే ప్రార్థన, ఎవరు కూడా ఆహారం తినడం మానేయకండి, అన్ని రకాల ఆహార పదార్థాలు తినండి. ఇక్కడ ఒకటి గమనిక ఏంటంటే, నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే రెడ్ మీట్, మటన్, ఎండు చేపలు, ప్రాన్స్, రొయ్యలు తినకండి. అలాగే కూల్ డ్రింక్స్ తాగమాకండి, పన్నీర్ తినకండి. రెస్ట్ ఆఫ్ దిస్ ఈ పదార్థాలు తప్ప మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు విరివిగా తినవచ్చు. సౌలభ్యంగా ఎలా లభిస్తే అలా తినేసేయచ్చు. అలా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు. అలాగే తినకూడని ఆహార పదార్థాల విషయంలో చూసినట్లయితే అన్ని రకాల కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. ఇదంతా కూడా చాలా ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నాము. ఇవి తినడం వల్ల క్యాన్సర్, ఇంకా గుండె జబ్బులు, ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ అండ్ బయట తినేటటువంటి ఆహారం వల్ల చాలా రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సో న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలా మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల నరాలు ఉత్తేజంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాము. కాబట్టి ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్, తిమ్మిలు రావడం కానీ, భుజాల నొప్పులు కానీ ఇలాంటి తగ్గే అవకాశం ఉంది. నరాలు ప్లస్ కండరాల నొప్పులు అని చెప్పొచ్చు. సార్, మరి మన ఆయుర్వేదంలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం, ఈ చేతులు తిమ్మలకు కానివ్వండి, నరాల పట్టుత్వం తగ్గుతుందని చెప్తున్నారు. దానికి ఎలాంటి మెడికేషన్ అయినా ఉందిందా? ఎస్, మెడికేషనే కాకుండా ఇంట్లో కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, షోల్డర్ పెయిన్ వస్తుంది, తొడలు, థైస్, హిప్ జాయింట్స్, హిప్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయి, కండరాలు, మోకాలు కింద నుంచి పిక్క ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. ఇవన్నీ కూడా మస్కులర్ టిష్యూస్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్పుడు ఏంటి, కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తప్పకుండా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇప్పుడు ఏదైతే అన్నం కలుపుకోలేకపోతారు, పెన్ను పట్టుకోలేకపోతారు, ఇలా స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది, తిమ్మిర్లు వచ్చే షివరింగ్ ఉంటుంది, చైల్డ్ షివర్ అవుతాయి. ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇలాగే వదిలేస్తే పక్షవాతం కిందికి మారే అవకాశం ఉంది, ఫెరాలసిస్, స్ట్రోక్ కూడా వస్తుంది. అందుకని ఎప్పుడైతే కొంచెంగా ఉంటాయో అప్పుడు వెంటనే మా లాంటి వైద్యులు సంప్రదిస్తే దానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చెప్తాం. పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి ఎలా చేయాలి, ఏంటి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా తప్పనిసరిగా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆప్తయోగ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ఉదయం సాయంత్రం తగ్గే వరకు వాడుతూ ఉన్నట్లయితే కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకల బలహీనం ఇవన్నీ తగ్గిపోతుంటాయి. అండ్ దెన్ ఇంకొకటి ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది సార్? చెప్తాను. ఇంకా నర్విటోన్ ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది పర్టికులర్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా బాగా పనిచేస్తుంది. ఇలా ఈ విధంగా 3 to 4 months తగ్గే వరకు, 1 or 2 months, 3 months తగ్గిపోతుంది తప్పకుండా. ఇలాంటివి వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. వాటితో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏంటంటే, చేయిలు కాతులు తిమ్మిర్లు వస్తున్నప్పుడు ఈ ఆయిల్ పైన ఎక్స్టర్నల్ పైపూతగా రోజు అప్లై చేస్తూ ఉంటే తిమ్మిర్లు రావడం తగ్గిపోతుంది. ఈ 3 మందులు కాంబినేషన్ అనమాట. ఇలా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ తప్పకుండా కంటిన్యూ వాడుతూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. జనరల్గా ఎన్ని మంత్స్ వాడాల్సి వస్తుంది సార్? ఒక 2 to 3 months వాడితే
తగ్గిపోతాయి, పూర్తిగా కోలుకునే. మీరు ఏవైతే జాగ్రత్తలు చెప్పారో ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే కొంచెం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఓకే. సో ఎవరైనా కానీ మీ ఇంట్లో లేదా మీ రిలేటివ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి, మంచిగా ఫుడ్ తీసుకోండి. సార్ చెప్పినట్టు ఇది ఎప్పటిదో సామెత, చక్కగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోమని చెప్పి. అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటూ సార్ సజెస్ట్ చేసిన టాబ్లెట్స్ యూజ్ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.